నెల్లూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ తర్వాత ఏ అభ్యర్థి విజయం సాధిస్తారని అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ప్రధానంగా ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోవూరు అసెంబ్లీ ఫలితంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కోవూరులో నెగ్గేదెవరో ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఫలితాల కోసం అభ్యర్థులు ఊపిరి బిగపట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారా, ఇస్తే ఎంత మెజార్టీ వస్తుంది, ఏ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాలపై వైసీపీ, టీడీపీ అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. నెల్లూరు నగరానికి దగ్గరలో పెన్నా నది తీరాన కోవూరు నియోజకవర్గం విస్తరించింది. బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, టీడీపీ తరపున ఆయన సమీప బంధువు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోటీ చేశారు. ఇద్దరు నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తరపున చంద్రబాబు బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తన స్టైల్లో క్యాంపెయినింగ్ చేసుకున్నారు. ప్రచార సమయంలో ఇద్దరు నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నది మామూలే. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 99, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున, 2012 ఉప ఎన్నికతో పాటు 2019లో వైసీపీ తరపున అసెంబ్లీకి వెళ్లారు. 7వసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేదని ప్రశాంత్ రెడ్డి విమర్శిస్తూ వస్తున్నారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. గ్రావెల్, ఇసుక, మట్టిని వైసీపీ నేతలు దోచుకున్నారని ప్రచారంలో విరుచుకుపడ్డారు. టీడీపీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డిని ప్రకటించాక వైసీపీకి చెందిన కొందరు నేతలు టీడీపీలో చేరారు. బుచ్చిరెడ్డిపాలెంలో సురా శ్రీనివాసులు రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కామాక్షి తాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్టానాయుడు వంటి నేతలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలను కొంటున్నారంటూ ఆ పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఓట్లు అడిగారు. కోవూరు నియోజకవర్గంలో 2,67,345 మంది ఓటర్లు ఉంటే 1,28,000 మంది పురుషులు, 1,38,000 మంది మహిళా ఓటర్లు. ఈ ఎన్నికల్లో 2,11,000 మంది ఓట్లు వేశారు. 2014 ఎన్నికల్లో కోవూరులో 80.54%, 2019 ఎన్నికల్లో 75% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 79.29% మంది ఓటు వేశారు. రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి 39,891 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి ఆయన బలాన్ని తగ్గించేందుకు టీడీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. వైసీపీ నేతలను చేర్చుకోవడంతో పాటు ఆయా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని టీడీపీ హామీలు ఇచ్చింది. విపిఆర్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారు. కోవూరు నియోజకవర్గంలోని ప్రసన్న కుమార్ రెడ్డి బంధువర్గంలో కొందరు గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం వాళ్లంతా టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి వైపు నిలిచారు. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కులమతాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ఇస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ తర్వాత 2 పార్టీలు విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలతో ప్రజలంతా తమ వైపే నిలిచారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందువల్లే పోలింగ్ శాతం కూడా పెరిగిందని అంటున్నారు. అటు వైసీపీ నేతలు కూడా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు ఓట్ల వర్షం కురిపించిందని చెప్తున్నారు. ఇలా ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నా ప్రజలు ఎవరి వైపు నిలిచారనే దానిపై ఓట్ల కౌంటింగ్ తర్వాత అసలు ప్రజా తీర్పు వెల్లడవుతుంది.